బాబాయ్ క్రాకర్స్ తీసుకొచ్చాడు. ఈ క్రాకర్స్ సరిపోతాయా, ఇంకా ఎక్కువ కావాలా? ఇవి చాలా ఎక్కువ బాబాయ్. రే రాహుల్, ఇన్ని క్రాకర్స్ కొనడానికి నీ దగ్గర అంత డబ్బెక్కడదిరా? దీనికోసమే కదా నాన్న నేను ఇంత కష్టపడేది. పరిస్థితులు బాగుండేటప్పుడు ఇలాంటి సందర్భంలో ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ సంతోషాన్ని మిస్ అవుతున్నాం నాన్న. మనం అంటే పెద్దవాళ్ళం, సర్దుకుంటాం. కానీ అది చిన్నపిల్ల, దానికేం తెలుసు? కనీసం దాన్నైనా సంతోషంగా ఉంచుదామని తీసుకొచ్చాను. అది సరేరా, దానికి డబ్బులు? ఈరోజు పూజ అయిపోయిన తర్వాత కూడా నేను ఆఫీస్కి వెళ్ళాను కదా, అందుకే ఆఫీస్ వాళ్ళు కాస్త బోనస్ ఇచ్చారు. అదీ కాకుండా డైలీ కాస్త ఎక్స్ట్రా వర్క్ కూడా చేస్తున్నాను కదా, ఆ డబ్బులు కూడా ఈరోజు ఇచ్చారు. వాటితోనే తీసుకున్నాను. కుటుంబం కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు రాహుల్. నేను అవన్నీ అర్థం చేసుకోకుండా ఉదయం నేను మొండి పట్టుదలకు పోయాను. పండక్కి ఇంట్లోనే ఉండాలని చెప్పి నిన్ను బాగా ఇబ్బంది పెట్టేశాను. నన్ను క్షమించరా. చచా, ఈ మాత్రం దానికి క్షమించమని అడగడం ఏంటి నాన్న? ఒక విధంగా చెప్పాలంటే మీ వాదనలో కూడా అర్థం ఉంది. మనం ఈ సమస్యల వలయంలో పడిపోయి మనసారా మాట్లాడుకోవడం మర్చిపోయాం. మనసారా ఒకరితో ఒకరం గడపడం మర్చిపోయాం. ఆ బాధతోనే మీరు అనుంటారని నాకు తెలుసు. మిమ్మల్ని అర్థం చేసుకోగలను నాన్న. చూసారా, రాహుల్ ఏమనుకున్నాడో అని తెగ కంగారు పడిపోయారు. రాహుల్ చూడండి ఎంత బాగా అర్థం చేసుకున్నాడో. పండగ పూట కూడా ఎందుకు పాచిపోయిన పులిహోర అన్నట్టు ఈ రోజు కూడా ఎందుకు ఇన్ని సెంటిమెంట్లు మావయ్య గారు? రాహుల్ కావాల్సిన క్రాకర్స్ తీసుకొచ్చాడు కదా, సరదాగా కాల్చుకుందాం రండి. పండగ పూట కూడా మీ పాచిపోయిన సామెతలేంటి? వినలేక చచ్చిపోతున్నాం. కరెక్ట్ గా చెప్పావు నాన్న. ఏయ్, నీకీ మధ్య అల్లరి ఎక్కువయిందే. నిన్ను లలిత, అమ్ము క్రాకర్స్ కాల్చుకుందామా? కాల్చుకుందాం. అమ్ము చూడు, బాబాయ్, అక్కడేమో తాతయ్య నానమ్మ కలిసి కాలుస్తున్నారు, ఇక్కడేమో నాన్న అమ్మ కలిసి కాలుస్తున్నారు. మరి నువ్వు పిన్ని ఎందుకు దూరంగా ఉన్నారు? అదేం లేదమ్మా. అదేం లేదని తప్పించుకుంటావేంటి బాబాయ్? నువ్వు పిన్ని కలిసి క్రాకర్స్ కాల్చండి. రేయ్, చిన్నపిల్లైనా గానీ అది పెద్ద మాటే చెప్పిందిరా. ఇక్కడ అందరూ సంతోషంగా ఉండడానికే కదా ఇన్ని క్రాకర్స్ తీసుకొచ్చావు. కొందరు సంతోషంగా ఉండి మరికొందరు బాధపడ్డానికి తీసుకొచ్చావా? అలా అంటారేంటి నాన్న? రేయ్, నువ్వు కూడా అభిని దగ్గరకు చేర్చుకుని పండగని ఎంజాయ్ చేయరా. ఏమండి, ఎమోషన్స్ అనేవి మనసులో నుండి రావాలి. ఒకరు నేర్పిస్తేనో ఒకరు ఇబ్బంది పెడితేనో రావడం కాదు. వాడికి లేని ఎమోషన్స్ ని మీరెందుకు కలిగించడానికి ట్రై చేస్తున్నారు? కొన్ని స్వతహాగా వస్తాయి, కొన్ని మరొకరు చెప్తే వస్తాయి. సొంతంగా రాలేనప్పుడు మరొకరు చెప్పడంలోనూ నేర్పించడంలోనూ తప్పులేదు. అమ్మా అభి, మీరు కాల్చండి.
ఇప్పుడు చూడండి, ఈ దీపావళి వెలుగులో మీ ఇద్దరి జంట ఎంత చూడముచ్చటగా కనిపిస్తుందో. నిజం చెప్పారు తాతయ్య, బాబాయ్ పిన్ని జంట చాలా బాగుంటుంది. చూడరా చూడు, చిన్నపిల్ల, దానికి కూడా తెలిసింది, నీకే అర్థం కావట్లేదు.